హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారని నాకు తెలుసు. మీరు చూస్తున్నాకే నేను మాట్లాడాలని అనుకున్నాను ఎప్పుడైనా. సో నాది తెలుగు లాంగ్వేజ్ అంతగా ప్రాపర్గా రాదు, కానీ నేను ట్రై చేస్తూ ఉంటాను మాట్లాడటం కోసం. ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిగా మాట్లాడి కమ్యూనికేషన్లోని సక్షం అవ్వాలని. సో బేసిక్లీ ఇఫ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్స్, ప్లీజ్ లుక్ ఆన్ టు ఇట్ అండ్ డూ కమెంట్ అబౌట్ దిస్. సో నేను ఒకసారి తెలుగులో మాట్లాడి చూసుకోవచ్చని. సో బేసిక్లీ వాట్ ఇట్ ఈస్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ today's learning which I'm learning is something is called laziness. లేజినెస్ అనేది ఒక రోగు, చాలా బ్యాడ్ ఇట్ ఈస్. బట్ లేజినెస్ అనేది ఒకటే. సో okay, let's start a video and give you something better out of what I have learned or what I have seen in learning, that I wanted to share you. So this is something what I want to tell you. So let's start my making video. చూస్తూ ఉండండి నా వీడియోని. ఎలా ఉంటుంది, how it is, you will learn about a lot of this stuff. If you like it, please subscribe it. Let's start. హే ఎవ్రీవన్, సో ఈరోజు మాట్లాడడం నేను లేజినెస్ గురించి. లేజినెస్ అనేది ఒక రోగు, డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, ఇట్ ఈస్. బట్ ఒక రోగు. సో ఇప్పుడే నేను జాబ్ నుంచి వచ్చాను. జాబ్ నుంచి వచ్చిన తర్వాత నేను కొంచెం వీడియో చూశాను. ఒక వీడియోలోని సందీప్ మహేశ్వరి గారు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన వర్డ్స్లోని నేను ఒక చీజ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. దట్ ఈ సెట్ ఇన్ 100 out of 90% of people will destroy themselves alone. No need to కి అందరూ వచ్చి డిస్ట్రాయ్ చేయాలని, దే విల్ డిస్ట్రాయ్ దెమ్సెల్ఫ్ అని ఆయన చెప్పారు. హౌ ఇట్ ఈస్ అంటే, సో బేసిక్లీ హూ ఎవర్ ఈస్ కన్జ్యూమింగ్ అ లాట్, థింకింగ్ అబౌట్ అ లాట్, బట్ దే డోంట్ నో హౌ టు క్రియేట్ సంథింగ్, హౌ టు బిల్డ్ సంథింగ్, హౌ టు టేక్ యాక్షన్ ఆన్ ఎనీథింగ్, what to do, not what to do, not any self command, not anything like అందరూ సిర్ఫ్ కన్జ్యూమర్ అవి. దే వర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ అబౌట్ దేర్ లైఫ్, అబౌట్ కి యా ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దట్. దే హ్యావ్ అ సెల్ఫ్ ఈగో ఇస్ టేక్, నేను ఇది చేయగలను, అది చేయగలను, లాట్ ఆఫ్ స్టఫ్ వాళ్ళు అందరిలోని మనసులో ఉంటూ ఉన్నది. సో బేసిక్లీ హూ ఎవర్ ఇస్ థింకింగ్ ఇట్ like this way, they will destroy themselves. No need we all come here and destroy themselves. They will alone themselves destroy within an eye of 90% of people, I can say. So yeah, might be we will be there, might be it can be. Endukante we don't know about tomorrow what is going to be happen, but today we know. So we do consume a lot of stuff from internet, from things. So everyone now, what people are thinking, like, I'll be Elon Musk, I'll be Jeff Bezos, I'll be Jack Zuckerberg, I will be Ambani, I'll be anything like whatever they have. I will do this, I will be there, I will do that, I'll be there. Lot of things. Everyone has their expectations from their life. But the most important learning what I have it is that expectations, if you are having on anything about with your life, will destroy yourself. దిస్ ఇస్ కంప్లీట్లీ రియాలిటీ. మీకు ఎక్స్పెక్టేషన్ ఉంది లైఫ్ నుంచి, ఇది చేయగలను, అది చేయగలను, యూ విల్ డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. సో డూ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్ దట్ ఐ విల్ బి దేర్, ఐ విల్ బి డూ దట్, ఐ విల్ బి దేర్. జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. దట్స్ ద ఓన్లీ వన్ సక్సెస్ యూ కెన్ గెట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, అండ్ దట్స్ ద స్పెషల్ గిఫ్ట్ యూ విల్ గివ్ ఇట్ టు యూ సెల్ఫ్, విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యూ నియరెస్ట్ సరౌండెడ్ పీపుల్. ఇట్ ఈస్ దట్ ఓన్లీ. So focus on yourself. No need to think too much. Don't consume too much YouTube. Don't think too much, and don't use ChatGPT much like hell. I mean, ChatGPT noni ఏదైనా ప్రాబ్లం నేను చూసానంటే, like I want to make some product, I'm just trying to research on it, and they said ki you can do anything, like make this product, make that product, make this, make that, make that, make this, lot of stuff ఇది చెప్తూ ఉంటుంది. కానీ అందరినీ మీరు చెయ్యలేరు, because it's not possible to do everything. You don't know the gaps, you don't know anything, you're just reading and you're just trying to push yourself కి ఈ ఐడియా ఉంది, ఈ ఐడియా నేను చేస్తాను, ఈ ఐడియా నేను చేస్తాను. యూ వోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్. చాట్ జీపీటీ అన్ని భాషల్లోని ఏదైనా అడుగుతుంది అని చెప్తూ ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ అవ్వదాలి అది. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు ఫైండ్ అ గ్యాప్ బై యువర్ సెల్ఫ్. ప్రాక్టికల్లీ వెళ్ళండి బయటికి, వెళ్ళి చూడండి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మీ ప్రాబ్లమే మీ సొల్యూషన్, అండ్ దట్స్ ద వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్. కరెంట్లీ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, దట్స్ ద వన్ సొల్యూషన్ ఇట్ ఈస్. సో దా ప్రాబ్లమ్ని సొల్యూషన్గా మార్చాలి, అదే ఒక వే ఆఫ్ సొల్యూషన్. సో
This is one important learning. So Sandeep Mahesh garu చెప్పారు, it's very good learning I have learned and it is really impressions. See, I'm making a videos now. Why? Because content చెయ్యాలి, ఏదైనా ఒక చెయ్యాలి. ఇట్స్ నజంట్ నెససరీ కి మీ దగ్గర మంచి ఫోన్ ఉండాలి, మీరు మంచి స్టైలిష్గా కనబడాలి, మీరు ఇదిలా ఉండాలి అలాగా ఉండాలి. చూడండి, నేను కూడా సింపుల్గా జాబ్ చేస్తూ ఉంటాను, ఈ టైంలో హాస్పిటాలిటీలో జాబ్ చేస్తూ ఉంటాను, ఈ టైంలో బ్రేక్ వస్తూ ఉంటాను. బ్రేక్ వచ్చిన తర్వాత మా రూమ్లో ఎవరు ఉన్న టైంలో నేను వీడియో చేస్తూ ఉంటాను. నా మా రూమ్ చూస్తే నీకే కాదు నాకు చాలా సేమ్గా ఉంటుంది. బికాస్ ఐఎమ్ స్టేయింగ్ విత్ దోస్ పీపుల్స్ హూ డోంట్ నో హౌ టు స్టే యాక్చువల్లీ. దే ఆర్ బీయింగ్ లైక్ ఎన్ హెల్ ఆఫ్ ద హెల్. ఇంత దరిద్రంగా ఉంటారంటే నేను నాకే చెప్పుకోలేను, మీకు ఎలా చెప్పాలి నాకు తెలియదు. కానీ నేను మీకు చూపించాలంటే రూమ్లో ఇట్ వాస్ టూ హెల్. చూస్తారా? చూస్ చూసి తెలుసుకోవద్దు. హ్యావ్ అ లుక్ అండ్ జస్ట్ ట్రై ఇట్. నేను నా మిస్టేక్స్ మీ దగ్గర ఉంటున్నాను, ఎందుకు పెడుతున్నాను? ఎందుకంటే మీరు కూడా నాలాగా స్టక్ అవ్వద్దు. ఐ హ్యావ్ బీన్ స్టక్డ్ ఇన్ మై లైఫ్ విత్ లాట్స్ ఆఫ్ స్టఫ్, లాట్స్ ఆఫ్ థింకింగ్ దిస్ దట్ ది ఇది చేస్తాను అది చేస్తాను, ఇది రీసెర్చ్ చేసేస్తాను ఇది చేసేస్తాను అది చేసేస్తాను, లాట్ ఆఫ్ థింగ్స్. బట్ నథింగ్ హ్యాపెన్స్ until unless God plans are big plans. You just have to keep yourself, but don't try to prove that within everyone. మా రూమ్ చూడండి ఎలా ఉంటుంది, హ్యావ్ అ లుక్ వన్స్. అండ్ చాలా భయంగా ఉంటుంది యూట్యూబ్లో పోస్ట్ చేసి మీకు చూడాలనుకుంటే, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చూడండి. స్మోకింగ్ చూడండి, స్మోకింగ్, బియర్. ఎవరికి పని పాట లేదు, జాబ్కి వెళ్ళారు, జాబ్ నువ్వు అంటున్నారుకి నాకు శాలరీ దొరకట్లేదు, ఎందుకు తెలియదు. శాలరీ దొరకలేదంట, రిజైన్ ఇచ్చేశారు. అంటున్నారుకి నా ఓనరు చెప్తున్నాడు కి డబ్బులు ఇస్తాం రేపు ఎల్లుండి, ఎల్లుండి అని. రోజు 1 తారీఖు 2 తారీఖు 3 తారీఖు 20 తారీఖు వాడు రిజైన్ ఇచ్చాడు. 20 తారీఖు నుంచి ఈరోజు 27, 7 రోజులు అయిపోయింది. ఆడికి ఇప్పుడు కూడా తెలియలేదు కి ఆడు పనికి లేని ఎదవని. రోజు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాడు. చెప్తాడు, అరే సార్ నాకు రేపు వచ్చేస్తుంది, నాకు ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది, నేను చేసుకుంటాను, నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను. బట్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ హిమ్. హీ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్ హెల్. అటు రోజు పడుకొని పడుకుని ముందు ఇన్స్టాగ్రామ్, పడుకొని లేచిన తర్వాత ఇన్స్టాగ్రామ్, అన్నం తిన్నప్పుడు ఇన్స్టాగ్రామ్, అన్నం తిన్న ముందే ఇన్స్టాగ్రామ్, అన్నం తిన్న తర్వాత ఇన్స్టాగ్రామ్. 24 అవర్స్లోని 10 గంటలు పడుకుంటాడు. దాని తర్వాత లేచిన తర్వాత ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత కొంచెం ఇన్స్టాగ్రామ్ చేస్తూ ఉంటాడు. 2-3 అవర్స్ హీ స్పెండ్ ఆన్ ఇట్. అండ్ దాని తర్వాత వెళ్ళి వాష్రూమ్ చేస్తాడు. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వచ్చి వాపస్ ఇన్స్టాగ్రామ్. ఐ మీన్ బాత్రూంలో కూడా వాడు ఇన్స్టాగ్రామ్లోనే ఉంటున్నాడు. ఏంటి చెప్పండి, ఆడితోనే నేను ఒకడు ఉన్నాను, ఎదవని నేను కూడా. నథింగ్ స్పెషల్ ఆన్ మీ, ఐ వాస్ ఈవెన్ టెలింగ్ మీ, నేను కూడా ఒకటి ఎదవనే. వి ఆల్, ఐ డోంట్ నో, బట్ నేను కూడా ఒకటి ఎదవనే. వాళ్ళతోని ఉన్నాను, వాళ్ళతోని స్పెండ్ చేస్తాను అంటారు కదా. వాట్ వీఆర్ వీ కెన్ చెక్ విత్ దట్ సరౌండింగ్ పీపుల్ అంటారు. నాతోని ఎవరు ఉంటారు అదే నేను అవుతూ ఉంటాను. సో దట్స్ మ్యాచింగ్ టు మీ. ఐ మీన్ దట్ ఇట్ ఈస్. అండ్ చెప్పలేని చాలా మాటలు ఉంటాయి, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నేను 10 minutes వీడియో చేస్తున్నాను. ఈ 10 minutes వీడియో నా ఎక్స్పీరియన్స్, నా థాట్స్, నా మైండ్, నా సరౌండింగ్లో ఏటవుతుంది అవన్నీ నేను షేర్ చేస్తున్నాను. దానికి తెలియాలి లైఫ్లో ఏంటవుతుంది తెలియాలి, ఎక్స్పీరియన్స్తో తెలియాలి. వి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ గివ్ యూ అన్ అడ్వైస్, బట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఏంటి అవ్వదు అలాగా. అదొక డోపమైన్, అదొక ఇల్యూషన్ లాగా పనిచేస్తుంటుంది. సో వాట్ విల్ గోయింగ్ టు బీ హ్యాపెన్, వీ విల్ లర్న్ అబౌట్ అవర్ సెల్ఫ్. But as of now, this is something is happening. Let's check out what will going to be happen in the future, and let's see what is being ఏంటవుతుందో. సో పోడ్కాస్ట్ స్టార్ట్ చేయాలని కూడా నా ఎక్స్పీరియన్స్లో ఉంది. అప్పుడు జై శెట్టిని చూసి నేను కూడా అనుకున్నాను ఎన్నోసార్లకి, ఆడు కూడా ఎలాగొన్నాడు, వెళ్ళి మాంక్ చేశాడు కొంచెం. హీ హ్యాస్ సంథింగ్ లైక్ వీడ్, సిగరెట్, స్మోక్, ఆల్కహాల్, ఎవ్రీథింగ్ హీ హ్యాస్ డన్. ఈవెన్ రణవీర్ అలాబాదియా హ్యాస్ దిస్ ఆఫ్ టైమ్ he had changed. I don't know. Let's see what has to be happen.